హాయ్ హాయ్ అక్క. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? బా మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్. అబ్బా కొండన్న ఉన్నాడు, నాకు తెలిసి ఒక డైలాగ్ చెప్పాడు, బుర్ర బద్దలవుతుంది. అదేం డైలాగ్ అన్న, నాకేం అర్థం కాలే అన్న. అంటే అర్థమైందా కాలేదా? అర్థమైంది, అంటే అంత బాగా చెప్పాడని. ఆమె హ్యూమెన్ బీయింగ్ అన్నాడు, పెద్ద డైలాగ్. కొండ నాకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఒక కొండ కాదన్న 7 కొండలు ఎక్కి 7 కొండల్లో అట్లా కూర్చో అన్న, ఇంకా నిన్ను ఆపేవాడు ఎవడు ఉన్నాడు. నెక్స్ట్ సినిమా అంటే కొంచెం ఇంకా బాగా దిగన్న. ఇదే అక్క, థ్యాంక్ యూ. సో చూసినంతసేపు ఎలా అనిపించింది అంటే ట్రైలర్? అబ్బా ఫ్యామిలీలో మునాల్ త్రాగురిందా ఏమండి అంటే నా పిల్లం ఎప్పుడు వచ్చి అంటదా అని ఫీలింగ్ అక్క. నీకా? నాకు ఏమండి అని అన్న. ఆ సినిమా చూసిన నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ వాళ్ళకి బాగా పెళ్లి చేసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే బాగా దోలు తీరిపోతుంది అనుకుంటానా. ఎవరన్నా మీ పిల్లల్ని ఉంటే తీసుకొని వెళ్ళండి, సినిమాలు చూడండి. అంటే ఇది మొత్తం టోటల్ ఒక ఫ్యామిలీ స్టోరీ అనుకోవచ్చా? ఫ్యామిలీ స్టోరీ అనుకోవచ్చు. అంటే ఫ్యామిలీ స్టోరీ కన్నా నేను ఒకటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఎలా కలిసి ఉండేది, పిల్లలతో ఎలా జాగ్రత్తగా ఉండేది తెలుసుకోవచ్చు అనుకుంటాను అక్క. సో అంటే చూసుకుంటే లాస్ట్ మూవీ ఖుషి మూవీ కూడా ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ కదా, సో అది అవరేజ్గా ఉంది కదా, మరి ఎలా అంటారు? అది యావరేజ్గా ఉంటే ఇది కొంచెం ఇంకా బిలో కన్నా కొంచెం బిలో యావరేజ్ ఏం కాదు, కానీ కొంచెం టాక్ అయితే హిట్ టాక్ వస్తుందని నేను అనుకుంటాను. రొటీన్గా కనిపిస్తుంది, మళ్ళీ విజయ్ దేవరకొండ రొటీన్గా ఉన్నాడు, మొత్తం స్టోరీ రొటీన్ అంటారు. అవునవును, విజయ్ దేవరకొండ మళ్ళీ పాత అర్జున్ రెడ్డి లాగా రావాలని మేము అందరం కోరుకుంటాం. విజయ్ దేవరకొండకి ఫ్యామిలీ మూవీస్ బాగుంటాయి, లవ్ స్టోరీస్ బాగుంటాయి, లేకపోతే అర్జున్ రెడ్డి లాంటి యాక్షన్ మూవీస్ బాగుంటాయి? అర్జున్ రెడ్డి లాంటి యాక్షన్ మూవీస్ అయితే మా లాంటి స్టూడెంట్స్ ఏం బాగుంటాయి. మరి ఈ మూవీతో అన్న హిట్ అందుకుంటాడు అనుకోవచ్చు? అందుకుంటాడనే మేము అనుకుంటాం అక్క, అందుకుండేలా మేము చేస్తాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? పర్లేదు అక్క, బాగానే ఉంది. లుక్స్ ఎలా ఉన్నాయి అర్జున్ రెడ్డి, అలాగే హీరోయిన్ అయితే చెప్పని అవసరం లేదు. ఇంకా దేవరకొండ అన్న అయితే మామూలుగానే ఉన్నాడు, కానీ మునాల్ ఠాగూర్ అయితే కళ్ళు మూసుకుపోతున్నాయి అక్క. అంటే అంత అందంగా ఉంది, కళ్ళల్లో ఎఫెక్ట్ పడుతుంది అన్న, ఏం చేసాం. ఇద్దరు పేరు ఎలా అనిపించింది? సూపర్. రష్మిక మందన్ అయితే అన్నకైతే ఇంకా మామూలుగా ఉండేది కాదు. మునాల్ ఠాగూర్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ? రొమాంటిక్, యాక్షను, రౌడీజము ఉండేలా. అందులో ఎవరు ఉండాలి హీరోయిన్? నలుగురు ఉండాలి హీరోయిన్స్. ఎవరెవరు ఉండాలి? రష్మిక మందన వరల్డ్ ఫేమస్ కాదు బ్రో, అది లవ్ స్టోరీ. యాక్షన్ ఉండాలా, రొమాంటిక్ ఉండాలా, రౌడీజం ఉండాలా, రౌడీగా బిహేవ్ చేయాలా, రూడ్ ఉండాలా. అర్జున్ రెడ్డికి బాబు రావాలా. హీరోయిన్గా రష్మిక మందన, అనుపమ, మునాల్ ఠాగూర్, శ్రీలీల, నల్లగాని కలిపి ఒక సినిమా తీయాలి. బి గ్రేడ్ కాదు, ఆల్ గ్రేడ్స్ సినిమాలు కాదు, 8 నుంచి Z వరకు కావాలి సినిమా అది. అప్పుడు కానీ ఇదేంది ఎన్టీఆర్ అన్న ఇప్పుడు హాలీవుడ్కి పోతే దేవన్న ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోతాడు కొండన్న. సో ఓవరాల్గా మరి వెయిటింగ్ ఆ ఫ్యామిలీ స్టార్. ఎస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఫ్యామిలీ స్టార్ సినిమా. హాయ్ బ్రో, ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేస్తారా, చూసారా? చూసాం బ్రో, చాలా బాగుంది. చాలా బాగుంది, అందరికి అట్రాక్ట్ అయ్యేలా ఉంటుంది. ఫ్యామిలీస్కి ఎలా కలిసి ఉండాలి, ఏంటి గొడవలు వచ్చినా ఏడిపోకుండా ఎలా ఉండాలనేది బాగుంటుంది. ఒకసారి చూసింది అనుకో, కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకొని అలా ఉండొచ్చు అని అనుకుంటారు. మేబీ ఐ థింక్. సో విజయ్ దేవరకొండ లుక్స్ ఎలా అనిపించాయి ఇందులో? లుక్స్, విజయ్ దేవరకొండ ఆల్వేస్ ఈజ్ హ్యాండ్సమ్ బాయ్. చెప్పాల్సిన అవసరం ఉండదు విజయ్ దేవరకొండ గురించి. బట్ నువ్వు నన్ను అడగడం ఇదే అవుట్ ఈస్ పాసిబుల్. సో ఇద్దరు కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? మృణాల్ ఠాగూర్ మ్యామ్, హీరోది కాంబినేషన్ ఎలా అనిపించింది? మృణాల్ ఠాగూర్ ఇలా ఉంటే బాగుండు అనిపించింది మేడం. మునాల్ ఠాగూర్ క్యూట్గా ఉన్న అమ్మాయిలు అంటే చాలా ఇష్టం విజయ్ దేవరకొండగా, బట్ అందుకే. సో మళ్ళీ అంటే టోటల్ ఒక ఫ్యామిలీ మూవీ అనుకోవచ్చు, యాక్షన్ మూవీ అనుకోవచ్చు? నాకు టోటల్ ఫ్యామిలీ మూవీ అనుకోవచ్చు మేడం. అంటే ఇంతకుముందు ఖుషి మూవీ కూడా ఒక ఫ్యామిలీ మూవీలా వచ్చింది, ఒక ఫ్యామిలీ ప్లస్ లవ్, అది యావరేజ్ మూవీ అయిపోయింది కదా. సో ఇది కూడా హిట్ అవుతుంది అంటారా, యావరేజ్ ఉంటుంది అంటే? మ్యామ్, దాంతో పాటు చూసుకుంటే చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. మేము హిట్ అవుతుంది కాదు, మేము హిట్ చేస్తాం. విజయ్ దేవరకొండ హైదరాబాద్ ఫ్యాన్స్ అసలు. సో జగపతి బాబు గారు కూడా ఉన్నాడు కదా, అందులో విలన్ క్యారెక్టర్ అనుకోవచ్చు, మనము పాజిటివ్ క్యారెక్టర్ అనుకోవచ్చు? విలన్ క్యారెక్టర్ అనుకోవచ్చు. జగపతి బాబుకు విలన్ క్యారెక్టర్ అంటే ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ యాక్టింగ్ ఇన్ ద జగపతి బాబు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో, మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా తెలిసిపోద్ది. మీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ ఏంటంటే
ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్లో గొడవలు వస్తున్నాయి, ఒకసారి చూస్తే దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని బాగా ఫీల్ అయ్యి కలిసి ఉంటారనే ఒక ఫీల్ ఉంది మేడం నా నుంచి. సో విజయ్ దేవరకొండకి లైన్గా ఫ్లాప్లో వస్తున్నాయి, అసలు రీజన్ ఏమంటారు? ఓవర్ కాన్ఫిడెంటా లేకపోతే స్టోరీ సెలెక్షన్ అంటారు? మేము దానికి జస్ట్ వెయిట్. ఓకే, ఎలాంటి మూవీస్ అయితే బాగుంటాయి విజయ్ దేవరకొండ? లవ్ స్టోరీస్ కానీ యాక్షన్స్ కానీ అలాంటివి అయితే బాగుంటుంది. సో ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ మూవీస్? లవ్ స్టోరీస్ కాకుండా ర్యాష్గా ఉండాలి, అర్జున్ రెడ్డిలా? అర్జున్ లెడ్ ఉండాలి. రీసెంట్లీ బేబీ సినిమా వచ్చింది చూడు, అలా ఉండాలి. అలాంటి సెట్. ఐ మీన్ అంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీస్ కాదు బ్రో, ఇది సుమ వాళ్ళ కొడుకు సినిమా వచ్చేది కదా, బొబ్లు గమ్ అలాంటి సినిమాలు అయితే రొమాన్స్ ఉండాలి, యాక్షన్ ఉండాలి. ఏది బ్రో బొబ్బులు గమ్ అంటే విజయ్ దేవరకొండ సెట్ అవుతుంది అని చెప్తున్నా బ్రో నేను, అతనికి కాదు, అది ఫ్లాప్ అయింది, అతనికి సెట్ అయింది. రొమాన్స్ మూవీస్ అంటే ఓన్లీ విజయ్ దేవరకొండకే సెట్ అవుతాయి? లేదు బ్రో, కానీ విజయ్ దేవరకొండ సెట్ అయితే నేను చెప్పి ఒకసారి తీసి చూస్తే తెలుస్తుంది. ఓవరాల్గా మరి వెయిటింగ్ ఆ ఫ్యామిలీ స్టార్ కోసం. ఎస్ మేడం, ఆల్సో వెయిటింగ్ ఫర్ ఫ్యామిలీ స్టార్. హాయ్ బ్రో. హాయ్ అక్క. ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేస్తారా, చూసారా? అవునక్క, తెలుసు, చూసిన, ఇప్పుడే చూసిన. ఎలా అనిపించింది? సూపర్ ఉందాక, అన్న ఇరుగా తీసిండు. ఖుషి తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఇది ఎక్సలెంట్ ఉంటుంది. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్కు మంచి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా. నేను దీంట్లో ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా అక్క. మెట్లు నేను ఎక్కేసి, సిగరెట్లు నేను తాగేసి, మందు నేను తాగేస్తే లైఫ్ మడ్డు కూర్చిపోతుంది. థ్యాంక్ యూ అక్క. అంతే అన్నాడా? ఓకే, ఆ డైలాగ్ బాగా పట్టుకున్నారు. ఎస్ అక్క, నచ్చింది నాకు. అంత ఎగ్జైట్గా చెప్తున్నావు ఎందుకు? అన్న అంటే నాకు చాలా ఇష్టం, అన్నకు పెద్ద ఫ్యాన్ నేను. దట్స్ వై నేను అన్న గురించి చెప్తున్నా. సో మీరు తాగుతారా మరి అలా? లేదు బ్రో, లేదు బ్రో. లిఫ్ట్లో పోతావా, తాగుతావా? లేదు బ్రో, లేదక్క, అందుకోసమే నేను చెప్తున్నా, లైఫ్ కుడుస్తుంది అని అన్న చెప్తున్నాడు. ఎలా లుక్స్ ఎలా అనిపించింది? లుక్ అన్ని, అన్న డైలాగులు అన్నీ సూపర్ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మేము హిట్, పక్క పెద్ద హిట్ కొడుతున్నాం. ఒక ఏప్రిల్ 5కి మాత్రం థియేటర్లో మాస్ జాతర జరుగుతుంది, ఫ్యామిలీ జాతర. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది అక్క, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఓవర్గా మొత్తం ట్రైలర్ మొత్తం సూపర్ ఉంది. ఓకే, మరి అంటే అతను చూసుకుంటే అన్ని ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి కదా, ఈ మూవీ హిట్ అవుతుంది అంటారా? ఫ్లాప్ మూవీస్ అందరికి ఉంటాయక్క, బట్ ఈ మూవీ మాత్రం పక్కా హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ట్రైలర్ కూడా మస్తు ఉంది, మా అన్న మాత్రం ఇచ్చి పడేసిండు. ఇప్పుడు మాత్రం గట్టి కొడుతున్నాయి ఏప్రిల్ 5కి. ఓకే, సో అంటే ఇది ఒక ఫ్యామిలీ మూవీ అనుకోవచ్చా, యాక్షన్ మూవీ అనుకోవచ్చా? ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీ, బేసిక్గా ఫ్యామిలీ మూవీ. ఓకే, సో చూసుకుంటే విజయ్ దేవరకొండ నుంచి యాక్షన్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు, ఫ్యామిలీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మా ఫ్యాన్స్ రెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, వెయిటింగ్ మరి మూవీ కోసం? వెయిటింగ్ అక్క, వెయిటింగ్. థ్యాంక్ యూ. ఓకే, విజయ్ దేవరకొండ మూవీలో మీకు ఏ మూవీస్ ఇష్టం ఎక్కువ? నాకు అర్జున్ రెడ్డి. ఎలాంటి మూవీస్ రిపీట్ చేస్తే మళ్ళీ బాగుంటుంది? బాగుంటుంది. థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డి ఎందుకంటే ఇష్టం? అందుకేనా? హాయ్ అండి. హాయ్, హలో. ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేస్తారు కదా, చూసారా? చూసాను. ఎలా అనిపించింది? అంటే సేమ్ రొటీన్ టెంప్లెట్ లాగా అనిపించింది. కొంచెం లోవర్ దిల్ రాజు గారు చెప్పినట్టు లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్, మళ్ళీ హైట్స్, క్యారెక్టర్ ఆర్క్ అనేది అక్కడ అది చూపించినట్టు అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ గీతా గోవిందంలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినట్టు అనిపించింది. అప్పుడు రష్మిక కదా, ఇప్పుడు మృణాల్ ఠాకూర్. కొంచెం ట్రెండీగా ఉంది, వాళ్ళిద్దరికి జోడీ కూడా సెట్ అయింది కాబట్టి ఆ వర్షన్లో బాగుంటుంది అనుకుంటున్నాను. చూడాలి. నాకు ట్రైలర్ అయితే అందులో స్టోరీ ఓకే కనిపించింది, కానీ అది ఇంట్రెస్టింగ్ అయితే నాకు అనిపించలేదు. అది గీతా గోవిందం మ్యాజిక్ లాగా వర్కౌట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. రొటీన్గా ఉంటుంది అనుకుంటున్నారా స్టోరీ? ఆబ్వియస్లీ సేమ్ టెంప్లెట్ అది, కానీ ఆ మ్యాజిక్ ఎలా వర్కౌట్ అవుద్దని సినిమా వచ్చే వరకు చెప్పలేము. ఎందుకంటే గీతా గోవిందం మంచి రికార్డ్ క్రియేట్ చేసింది, అంటే ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చింది ఆఫ్టర్ అర్జున్ రెడ్డి విజయ్కి. ఇప్పుడు ఫ్లాప్స్లో ఉన్నాడు కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు, చెప్పలేము. కంటిన్యూగా ఫ్లాప్స్ ఉన్నాయి కదా, ఇది కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? అంటే సినిమాని డిసైడ్ చేయలేము మనం, మ్యాజిక్ ఎప్పుడైనా జరగచ్చు, చూద్దాం. కొన్ని సాంగ్స్ అయినా ఏదైనా నచ్చిందా ఈ మూవీలో? కళ్యాణి అది కొంచెం
అది బాగా ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు అనిపించింది కానీ ఓకే బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా వర్కౌట్ అవుద్ది మూవీ. సో అంటే లాస్ట్ మూవీ కూడా ఒక ఫ్యామిలీ మూవీ లానే వచ్చింది, ఖుషి మూవీ, అది కూడా యావరేజ్. అది సెకండ్ హాఫ్లో కొన్ని ఇష్యూస్ చేయబట్టి అంత ఆడలేదు అనుకుంటున్నా. సాంగ్స్ వరకు బాగానే ఉంది, వన్ టైం వాచ్ ఇలా ఉంది, ఓకే పర్లేదు. సో మరి ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలా అనిపించింది? బీజిఎం అదంతా అప్పుడు నేను టీజర్లో చూశాను, ఓకే 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 అలా సో ఉంది అంతా. విజయ్ లుక్స్ ఎలా అనిపించాయి అంటే ఈ మూవీ ఈ ట్రైలర్లో ఎలా ఉంటాయి అనిపించింది? విజయ్ లుక్స్ అంటే నేను కొంచెం అవి బాగున్నాయి కానీ సినిమాకి అయితే తగ్గట్టు అయితే నాకు కొంచెం బాగా లిబర్టీ తీసుకొని కొంచెం కాస్ట్యూమ్స్ అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అనేది చూపించి దాన్ని కొంచెం రిచ్గా చూపించినట్టు ఆ చెప్పులు కానీ ఆ డ్రెస్ కానీ అవన్నీ చూస్తుంటే నాకు మిడిల్ క్లాస్ ఫ్లేవర్ అయితే ఏం తగలేదు. న్యాచురల్గా తీయడానికి ట్రై చేస్తుంటే ఇంకా బాగుండేది అని చెప్పి నా ఫీలింగ్ అంతే. సో మరి వెయిటింగ్ ఆ సినిమా కోసం? వెయిటింగ్. April 5th అని విన్నాను డేట్, చూడాలి. థ్యాంక్స్.